ఢిల్లీ పేలుడు కేసు విచారణలో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. బాంబు పేలుడుకు ముందు తాను ఉమర్ నబీతో కలిసి ఎర్రకోటను స్వాధీనం చేసుకున్నామని కీలక నిందితుడు ముజమిల్ షకీల్ విచారణలో ఒప్పుకున్నాడు. ఫరీదాబాద్ లో భారీ పేలుడు పదార్థాలు, ఆయుధాల డంప్ ను సీజ్ చేసినప్పుడు ముజమిల్ షకీల్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. అతని సెల్ ఫోన్ డేటాను పరిశీలించారు. ఆ డేటా ఆధారంగా ముజమిల్ ను ప్రశ్నించారు. వచ్చే ఏడాది జనవరి 26 రిపబ్లిక్ డే సమయంలో ఎర్రకోట సమీపంలోనే దాడికి ప్లాన్ చేసినట్టుగా కూడా చెప్పుకొచ్చాడు నిందితుడు. మొన్న దీపావళికి రద్దీ ప్రాంతంలో కూడా దాడి చేసేందుకు ప్లాన్ చేశామని, కానీ ఆ రోజు అమలు చేయలేకపోయామని విచారణలో ఒప్పుకున్నాడు. ఢిల్లీ పేలుడు కేసు విచారణలో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఆ బాంబు పేలుడుకు ముందు తాను ఉమర్ నబీ కలిసి ఎర్రకోటను స్వాధీనం చేసుకున్నామని కీలక నిందితుడు ముజమిల్ షకీల్ విచారణలో ఒప్పుకున్నాడు. ఫరీదాబాద్ లో భారీ పేలుడు పదార్థాలు, ఆయుధాల డంప్ ను సీజ్ చేసినప్పుడు ముజమిల్ షకీల్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. అతని సెల్ ఫోన్ డేటాను కూడా అక్కడే పరిశీలించారు. అయితే ఆ డేటా ఆధారంగా ముజమిల్ ను ప్రశ్నించారు అధికారులు. వచ్చేడాది జనవరి 26 రిపబ్లిక్ డే సమయంలో ఎర్రకోట సమీపంలో దాడికి ప్లాన్ చేసినట్టుగా నిందితుడు చెప్పుకొచ్చాడు. మొన్న దీపావళికి రద్దీ ప్రాంతంలో కూడా దాడి చేసేందుకు ప్లాన్ చేశామని, అయితే ఆ రోజు ఆ ప్లాన్ ను అమలు చేయలేకపోయామని విచారణలో ఒప్పుకున్నాడు. ఫరీదాబాద్ మాడ్యూల్ కు ఆర్థికంగా సహకరించింది ఎవరో కూడా తేలిపోయింది. లక్నోలో నివసిస్తున్న మహిళా డాక్టర్ షాహీన్ షహీద్ ఈ మాడ్యూల్ కు అండగా నిలబడిందని పోలీసులు గుర్తించారు. పేలుడు పదార్థాలు, ఆయుధాలు సమకూర్చుకోవడానికి నిధులు సమకూర్చింది. షాహీన్ ఫరీదాబాద్ లోని అల్ ఫలాహ్ విశ్వవిద్యాలయంలో కొన్నేళ్లు పాఠాలు బోధించింది. జైషే మహమ్మద్ సంస్థతో షాహీన్ కు సంబంధాలు కూడా ఉన్నాయి. జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థ మహిళా విభాగం జమాతుల్ మోహినాత్ కమాండర్ గా బాధ్యతలు చూస్తోంది. అల్ ఫలాహ్ యూనివర్సిటీలోనే టెర్రరిస్ట్ డాక్టర్లంతా ఏకమై ఉగ్రదాడులకు ప్లాన్ చేశారు. షాహీన్ షహీద్ కారులో AK-47 రైఫిల్ ను, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. టెర్రరిస్ట్ అవతారమెత్తిన మరొక వైద్యుడు ముజమిల్ షకీల్. జమ్మూ కశ్మీర్ పుల్వామాకు చెందిన షకీల్ అల్ ఫలా యూనివర్సిటీలోనే ప్రొఫెసర్ గా చేశాడు. ఫరీదాబాద్ పేలుడు పదార్థాలు పట్టుబడిన కేసులో అరెస్ట్ అయ్యాడు. భారీ పేలుడు పదార్థాలు పట్టుబడినటువంటి కేసులో నిందితుడిగా ఉన్నాడు. కొన్ని సంవత్సరాలుగా ఢిల్లీలోనే ముజమిల్ షకీల్ ఉంటున్నాడని తెలిసింది. జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థతో సంబంధాలున్నాయని అనుమానిస్తున్నారు.